హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ షార్ట్ కట్స్ నేర్చుకుందాం. అయితే అందులో అవకలనము, సమాకలనము, అవధులు, అవిచ్ఛిన్నతకు సంబంధించి మిగిలిపోయినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. చూడండి, ఇక్కడ y = ax² + bx + c / px² + qx + r అని ఇచ్చారు. అయితే dy/dx కనుక్కోమన్నారు. ఇలా ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా మనం రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏపీ బీక్యూ ఇదొక డెట్ గాను, ఏపీసీఆర్ ఇదొక డెట్ గాను, బీక్యూసీఆర్ ఇదొక డెట్ గాను, x² + 2x కాన్స్టెంట్ అలా ఉండేటట్టు రాసుకొని, అలాగే డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని హోల్ స్క్వేర్గా రాసుకోండి. చూడండి, ఇక్కడ ఆ పద్ధతి ప్రకారం d/dx ఆఫ్ 2x² + x + 1/x² + 3x + 2 అని ఇచ్చారు. ఇక్కడ x కోఎఫిషియంట్ 1 అని తీసుకోండి, x² కోఎఫిషియంట్ 1 అని తీసుకోండి. సో ఫస్ట్ మనకి x² ఇంటూ చూడండి 2 1 నిర్ధారకంలో 2 1 1 3 రాసుకోండి. ఓకే, ప్లస్ 2x ఇంటూ ఇక్కడ వచ్చేసి మిడిల్ వదిలేసేసి చివరికి తీసుకోండి 2 1 ఈ లాస్ట్ అనమాట 1 2. ఓకే, ప్లస్ కాన్స్టెంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు మొదట వదిలేసేసి ఇవి తీసుకోండి. ఏంటమ్మా అవి 1 1 3 2 1 1 3 2 అనమాట. బై డినామినేటర్ హోల్ స్క్వేర్ కాబట్టి అది లాస్ట్లో రాసేద్దాం. సో x² ఇంటూ 2 3s ఎంతమ్మా 6 6 - 1 6 - 1 అంటే ఎంత అవుతుంది 5 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2x ఇంటూ 2 2s ఎంతమ్మా 4 4 4 - 1 4 - 1 ఏమవుతుంది 3 అవుతుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి 1 ఇంటూ 2 2 - 3 2 - 3 ఎంతమ్మా -1. సో మొత్తానికి బై x² + 3x + 2 హోల్ స్క్వేర్. సో 5x² + 3 2s ఎంతమ్మా 6x, ఇది వచ్చేసి -1. 5x² + 6x - 1/x² + 3x + 2 హోల్ స్క్వేర్. సో ఇది ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది కదమ్మా. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, d/dx ఆఫ్ 5x + 7/x² + 10x + 3 అని ఇచ్చారు కదా. ఇక్కడ x² టర్మ్ లేదు కాబట్టి 0x² + 5x + 7/1x² + 10x + 3. చూడండి, అదే మోడల్లో చేద్దామమ్మా. ఫస్ట్ x² కోఎఫిషియంట్ నిర్ధారకం ఏముండాలి 0 5 1 10 0 5 1 10 ప్లస్ 2x ఇంటూ ఓకే ఇక్కడ వచ్చేసి ఈ మిడిల్ వదిలేసి ఇచ్చేవరకు రాసుకోండి 0 7 1 3. లాస్ట్లో ఫస్ట్ రో వదిలేసేసి కాన్స్టెంట్గా 5 7 10 3 5 7 10 3 అనమాట. సో చూడండి ఏమవుతుందో. సో 0 ఇంటూ 0 0 -1 ఇంటూ 5 -5. సో -5x² ప్లస్ 2x ఇంటూ 0 -7. ఓకే, ప్లస్ 5 3s వచ్చేసి 15 -70. ఓకే, ఈ డినామినేటర్లో ఇక్కడ ఏమైతే ఉందో దానికి స్క్వేర్ రాసుకుంటాం కాబట్టి అది లాస్ట్లో చూద్దాం. -5x² -14x 15 - 70. 15 - 70 అంటే -55 వస్తుంది. సో అన్ని నెగిటివ్ టర్మ్సే ఉన్నాయి. ఓకే, సో అన్ని నెగిటివ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ కామన్ చేయండి. 5x² + 14x + 55. డినామినేటర్లో ఏముంది x² + 10x + 3 కదా, దానికి హోల్ స్క్వేర్ రాయండి. సో ఇది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, d/dx ఆఫ్ x² - 1/5x² + 3x + 7 అని ఇచ్చారు. ఇక్కడ x టర్మ్ లేదు కాబట్టి 1x² ప్లస్ 0 ఇంటూ ఎక్స్ -1గా రాసుకోండి. డినామినేటర్లో 5x² + 3x + 7 ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 2 చెప్పాం అదే మోడల్లో. ఓకే, ఇదే పద్ధతిలో అదే ఫార్ములాని అప్లై చేసి అదే ట్రిక్ని అప్లై చేసి మీ సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడమ్మా, d/dx ఆఫ్ sin² x + 3 sin x - 7/2 sin² x + 5 sin x + 2 అని చెప్పిచ్చారు. ముందు చేసినటువంటి 3 ప్రాబ్లమ్స్లో కూడా ఎక్స్లో ఉంది ఈక్వేషన్ అనేది, కానీ ఇక్కడ సైనుల్లో ఉంది కాబట్టి
ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ కోఎఫిషియంట్ 1 అని రాసుకుంటాం. అయితే ముందు ప్రాబ్లమ్స్లో ఎక్స్లు అలా ఉన్నాయి కాబట్టి d/dx ఆఫ్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే 1 కాబట్టి 1తో మల్టిప్లై చేసేవాళ్ళం. బట్ ఇక్కడ లాస్ట్లో ఏం చేయాలంటే సేమ్ అదే మెథడ్ అప్లై చేసి d/dx ఆఫ్ సైన్ ఎక్స్ తోటి మల్టిప్లై చేయాలి. అయితే ఇక్కడ ఇందాక మనం x² ప్లస్ 2x ప్లస్ కాన్స్టెంట్ అలా రాసాం కదా, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సైన్ స్క్వేర్ ఎక్స్ కోఎఫిషియంట్గా డెట్ రాసుకుంటాం. చూడమ్మా 1 3 2 5 1 3 2 5 ప్లస్ 2 సైన్ ఎక్స్కి డెట్ ఏంటంటే ఈ మిడిల్ వదిలేసేయండి 1 - 7 2 2 1 - 7 2 2. ఇక కాన్స్టెంట్ తెలుసు కదమ్మా, కాన్స్టెంట్ ఏం చేస్తాం, ఈ ఫస్ట్ వదిలేసి లాస్ట్ రాసేసుకుంటాం. డెట్ 3 - 7 5 2 అనమాట. ఓకే, సో ఇక్కడ డినామినేటరు ఏదైతే ఉందో డినామినేటర్ స్క్వేర్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ d/dx ఆఫ్ ఇక సైన్ కాబట్టి d/dx ఆఫ్ సైన్ ఎక్స్ వేస్తాము. ఒకవేళ ఇక్కడ కాసుల్లో ఉంటే d/dx ఆఫ్ కాస్ ఎక్స్తో మల్టిప్లై చేస్తాం. d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ కాబట్టి కాస్ ఎక్స్ వస్తుంది. సో ఇప్పుడు దీనికి నిర్ధారకం కనుక్కుందాం. సో సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 × 5 5 5 - 6 అవుతుంది, ప్లస్ 2 సైన్ ఎక్స్ ఇంటూ 1 × 2 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14 అవుతుంది, ప్లస్ ఇక్కడ 3 × 2 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 5s వచ్చేసి 35 అవుతుంది. ఓకే, బై ఇక్కడ డినామినేటర్ ఏది ఉంటే అది స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ అనమాట. సో 5 - 6 ఏమవుతుందమ్మా -1. సో -1 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 × 16 32 సైన్ ఎక్స్ ప్లస్ 6 + 35 41. ఓకే, బై డినామినేటర్ ఏముంది 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 5 సైన్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇందాక చెప్పాం కదమ్మా d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది కాస్ ఎక్స్. సో ఈ ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి, ఏ ఆప్షన్లో ఉందో చూడండి. ఇక్కడ సి ఆప్షన్లో సేమ్ అలాగే ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ d/dx ఆఫ్ f ఆఫ్ x హోల్ పవర్ gx ఈక్వల్ టు f ఆఫ్ x హోల్ పవర్ gx ఇంటూ g ఆఫ్ x బై f ఆఫ్ x. ఇక్కడ డినామినేటర్లో ఏముందో దానికి డెరివేషన్ కనుక్కోవాలి. f' x ప్లస్ లాగ్ f ఆఫ్ x ఇంటూ ఇక్కడ f' x చేసాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి g' x చేయాలి. సో చూడండి ఇక్కడ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ అని చెప్పి ఉంది. సో ఈ ట్రిక్ అప్లై చేద్దాం ఇప్పుడు. సో f ఆఫ్ x హోల్ పవర్ gx, ఇక్కడ f ఆఫ్ x అంటే సైన్ ఎక్స్, g ఆఫ్ x అంటే ఎక్స్, g ఆఫ్ x అంటే ఎక్స్. సో ఏమవుతుందమ్మా సైన్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ x అంటే ఎక్స్ బై f ఆఫ్ x అంటే సైన్ ఎక్స్ ఇంటూ f'(x). ఓకే, f ఆఫ్ x సైన్ ఎక్స్ కాబట్టి ఓకే f'(x) ఏమవుతుంది కాస్ ఎక్స్ అవుతుంది. f'(x) ఏమవుతుందమ్మా కాస్ ఎక్స్ అవుతుంది. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి చూడమ్మా లాగ్ f ఆఫ్ x వచ్చేసి సైన్ ఎక్స్ కాబట్టి లాగ్ సైన్ ఎక్స్ ఇంటూ g'(x) అంటే g ఆఫ్ x కాబట్టి g'(x) అంటే 1 అవుతుంది. సో అప్పుడు చూడమ్మా సైన్ ఎక్స్ పవర్ ఎక్స్. ఓకే, కాస్ బై సైన్ అంటే ఏమైంది కాట్ అవుతుంది. సో ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ సైన్ ఎక్స్ ఉంటుంది. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్, సైన్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ సైన్ ఎక్స్. ఇది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా సేమ్ అదే మోడల్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ హోల్ పవర్ tan x ఈక్వల్ టు అని ఇచ్చారు. సో ఫస్ట్ మనకి f ఆఫ్ x హోల్ పవర్ gx అంటే సైన్ ఎక్స్ పవర్ tan x ఇంటూ g ఆఫ్ x, ఇదే కదమ్మా g ఆఫ్ x, ఇక్కడ ఉన్నదే కదా g ఆఫ్ x అంటే tan x బై ఓకే f ఆఫ్ x అంటే ఏమవుతుందమ్మా సైన్ ఎక్స్. నెక్స్ట్ ఏం చేస్తామమ్మా ఈ సైన్ ఎక్స్కి డెరివేట్ చేస్తాం అంటే d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అవుతుంది. ప్లస్ లాగ్ f ఆఫ్ x తీసుకోవాలి, f ఆఫ్ x అనేది సైన్ ఎక్స్. ఇప్పుడు g'(x) చేయాలి. ఇక్కడ g ఆఫ్ x అనేది tan x కాబట్టి g'(x) చేస్తే tan xకి డెరివేషన్ వచ్చేసి sec² x అవుతుంది. ఓకే,
ఇక్కడ ట్యాన్ని సైన్ బై కాస్గా రాస్తాము. ట్యాన్ ఎక్స్ని ఎలా రాస్తామమ్మా? సైన్ బై కాస్గా రాస్తాము. సైన్ బై కాస్గా రాస్తే చూడండి, ఇది వచ్చేసి ఏంటి? కాస్ బై సైన్ అంటే ఏంటి? కాట్. ట్యాన్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఏమైంది? 1. అలా అయినా ఓకే. సైన్ ఎక్స్ హోల్ పవర్ ట్యాన్ ఎక్స్ ఇంటూ ఇది మొత్తం 1 అయిపోయింది. 1 ప్లస్ ఎలా 1 అవుతుందంటే ట్యాన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్. ట్యాన్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ 1 అయిపోతుంది. ఈ సీక్ స్క్వేర్ ఎక్స్ని ముందు రాసుకోండి, లేదంటే పక్కనైనా రాసుకోండి, అలాగైనా ఉంచండి, ఇబ్బంది లేదు. 1 ప్లస్ సీక్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్, ఇదే మనకు కావలసిన సమాధానం అవుతుంది. ఎక్కడుందో చూద్దాం. సైన్ ఎక్స్ హోల్ పవర్ ట్యాన్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ సైన్ ఎక్స్ ఇంటూ సీక్ స్క్వేర్ ఎక్స్ ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ అమ్మ. సేమ్ ఇది కూడా అదే మోడల్, అదే మెథడ్. సో ఇక్కడ లాగ్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఇక్కడ ఎక్స్ బై లాగ్ ఎక్స్. ఇప్పుడు ఈ లాగ్ ఎక్స్ని డెరివేట్ చేయాలి. ఏమవుతుంది? 1 బై ఎక్స్ అవుతుంది ప్లస్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి? ఇక్కడ లాగ్ ఎక్స్. సో లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ని డెరివేట్ చేయాలంటే ఎక్స్ని డెరివేట్ చేస్తే 1 అవుతుంది. ఈ ఎక్స్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్, ఇదే మనకు కావాల్సిన సమాధానం. చూడండి ఎక్కడుందో, ఆప్షన్ డీలో ఉంచండి. లాగ్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ సైన్ ఎంఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు, ఇది చాలా సింపుల్గా కొన్ని సెకండ్లోనే ఆన్సర్ చేసేయచ్చు. మైనస్ సైన్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 2 ఇంటూ ఎం ప్లస్ ఎన్ ప్లస్ సైన్ ఇంటూ ఎం మైనస్ ఎన్ ఎక్స్ బై 2 ఇంటూ ఎం మైనస్ ఎన్ ప్లస్ సి. ఓకే, సైనుల్లో ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, కాసుల్లో ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది. రెండు కూడా సైనుల్లోనే ఉంటాయి. చాలా సింపుల్గా చూసి రాసేయచ్చు ఆన్సర్. చూడండి, మైనస్ ఉండాలి ఫస్ట్, సైన్ ఎం ప్లస్ ఎన్. ఎం ప్లస్ ఎన్ అంటే ఇక్కడ ఎం ప్లేస్లో 3 ఉంది, ఎన్ ప్లేస్లో 2 ఉంది. సో 3 + 2 అంటే 5 మైనస్ సైన్ 5x బై, ఓకే, తర్వాత 2 ఇంటూ ఎం ప్లస్ ఎన్, 2 ఇంటూ 5 10 అవుతుంది, ప్లస్ సైన్ ఎం మైనస్ ఎన్ అంటే సైన్ 3 మైనస్ 1 సారీ సైన్ ఎం మైనస్ ఎన్ అంటే సైన్ 3 మైనస్ 2 అంటే 1 సైన్ 1x బై 2 ఇంటూ 1 2, ఓకే, ప్లస్ సి. చూడండి ఎక్కడుందో ఇది, చూడండి మైనస్ సైన్ 5x బై 10 ప్లస్ సైన్ ఎక్స్ బై 2 ప్లస్ సి ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ మైనస్ 2x ఇంటూ సైన్ ఆఫ్ 5x డిఎక్స్. ఇక్కడ కూడా సైనుల్లోనే ఉంది. ఫార్ములా తెలుసు కదమ్మా, మైనస్ సైన్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 2 ఇంటూ ఎం ప్లస్ ఎన్ ప్లస్ సైన్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 2 ఇంటూ ఎం మైనస్ ఎన్ ప్లస్ సి అవుతుంది. సో చూడండి, మైనస్ సైన్ ఆఫ్, ఇక్కడ ఎం ప్లేస్లో మైనస్ 2x ఉంది, ఎం ప్లేస్లో మైనస్ 2 ఉంది, ఎన్ ప్లేస్లో 5 ఉంది. ఇక్కడ చూడమ్మా, ఎం ప్లేస్లో మైనస్ 2 ఉంది, ఎన్ ప్లేస్లో 5 ఉంది. మైనస్ 2 + 5 అంటే 3x బై, ఓకే, ఇక్కడ 2 ఇంటూ ఎం ప్లస్ ఎన్, ఆల్రెడీ ఇక్కడ 3 వచ్చింది కదా, ఎం ప్లస్ ఎన్ 2 3 ఏమైంది 6 అయింది, ప్లస్ సైన్ ఎం మైనస్ ఎన్ అంటే -2 - 5 -2 - 5 కాబట్టి ఏమవుతుందంటే సైన్ ఆఫ్ -7x అవుతుంది బై 2 ఇంటూ -7 అంటే -14 అవుతుంది ప్లస్ సి. ఓకే, ఇక్కడ చూడండి, మైనస్ సైన్ 3x బై 6 ప్లస్ సైన్ ఆఫ్ -7 అంటే మైనస్ సైన్ 7x అయింది, ఇక్కడ -14 ఉంటుంది, అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి మైనస్లు, కాబట్టి సైన్ 7x బై 14 ప్లస్ సి. మైనస్ సైన్ 3x బై 6 ప్లస్ సైన్ 7x బై 14 ప్లస్ సి అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాసుల్లో ఉన్నప్పుడు చెప్పాం కదమ్మా, సేమ్ అలాగే ఉంటుంది, ఇక్కడ మైనస్ సింబల్ ఉండదు, అంతే తేడా. ఓకే, ఇంటిగ్రల్ కాస్ ఎంఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 2 ఇంటూ ఎం ప్లస్ ఎన్ ప్లస్ సైన్ ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 2 ఇంటూ ఎం మైనస్ ఎన్ ప్లస్ సి. చూడమ్మా, ఇక్కడ
కాస్ 7x ఇంటూ కాస్ 2x డిఎక్స్ అడిగారు. ఇక్కడ ఇంటిగ్రల్ కాస్ 7x ఇంటూ కాస్ 2x డిఎక్స్ అడిగారు. చూడండి దాని ప్రకారం సైన్ m ప్లస్ n అంటే 7 ప్లస్ 2 9x బై 2 ఇంటూ 9 అంటే 18 ప్లస్ సైన్ m మైనస్ n అంటే 7 మైనస్ 2 5. సో సైన్ 5x బై 2 ఇంటూ 5 అంటే 10 ప్లస్ c. చూడండి ఇది ఎక్కడ ఉందో చూడమ్మా. సైన్ 9x బై 18 ప్లస్ సైన్ 5x బై 10 ప్లస్ సి ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది కూడా సేమ్ కాసుల్లోనే ఉందమ్మా. ఇంటిగ్రల్ కాస్ 2x ఇంటూ కాస్ 13x డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఫార్ములా ఏంటంటే సైన్ m ప్లస్ n అంటే 2 ప్లస్ 13 అంటే 15 సైన్ 15x బై 2 ఇంటూ 15 30 ప్లస్ ఇక్కడ వచ్చేసి సైన్ m మైనస్ n అంటే సైన్ 2 మైనస్ 13 అంటే సైన్ ఆఫ్ మైనస్ 11x అవుతుంది బై 2 ఇంటూ మైనస్ 11 అంటే మైనస్ 22 ప్లస్ సి అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే సైన్ 15x బై 30 ఓకే ప్లస్ ఇక్కడ ఏమవుతుందంటే సైన్ ఆఫ్ మైనస్ థీటా అనేది మైనస్ సైన్ థీటా ఇది మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయిపోతే సైన్ 11x బై 22 ప్లస్ సి వస్తుంది. చూడండి సైన్ 15x బై 30 ప్లస్ సైన్ 11x బై 22 ప్లస్ సి అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి వస్తే దాన్ని ఎలా రాస్తామంటే 1 బై సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్లెస్ ఫస్ట్ టర్మ్ బై సెకండ్ టర్మ్ ప్లస్ సి అని చెప్పి రాస్తాం. దాని ప్రకారం 1 ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు చూడండి. ఇంటిగ్రల్ డిఎక్స్ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 అని ఇచ్చారు. అంటే ఏ ప్లేస్లో ఇక్కడ మామూలుగా ఎక్స్ మైనస్ 3 ఉంటే ఏ వాల్యూ 3 రాసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 ఉంది కాబట్టి దీన్ని ఎలా రాస్తాం ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ 3గా రాసుకుంటే ఏ మైనస్ 3 అయింది బి వచ్చేసి 2 అవుతుంది. సో ఇప్పుడు 1 బై సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే మైనస్ 3 మైనస్ 2 ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్లెస్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఏమవుతుందమ్మా చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 సైన్ ఎక్స్ ప్లస్ 3 కాబట్టి సైన్ ఎక్స్ ప్లస్ 3 బై సైన్ సెకండ్ టర్మ్ వచ్చేసి ఎక్స్ మైనస్ 2 సైన్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ సి. సో సైన్ ఆఫ్ మైనస్ 5 అనేది మైనస్ సైన్ 5 అయింది కాబట్టి దీన్ని మైనస్ 1 బై సైన్ 5 ఇంటూ సేమ్ ఇదే లాగ్ మాడ్లెస్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ 3 బై సైన్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ సి అనమాట. ఎక్కడ ఉందో చూద్దాం. మైనస్ 1 బై సైన్ 5 ఇంటూ ఇక్కడ ఉంది చూడండి మైనస్ 1 బై సైన్ 5 ఇంటూ లాగ్ మాడ్లెస్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ 3 బై సైన్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ సి ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈసారి సైనుల్లో కాకుండా కాసుల్లో ఇచ్చారు. ఇంటిగ్రల్ డిఎక్స్ బై కాస్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ బి. ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా. అది కాసుల్లో ఉన్న సైనుల్లో ఉన్న 1 బై సైన్ ఏ మైనస్ బి ఇంటూ లాగ్ మాడ్లెస్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ బై సెకండ్ టర్మ్ ప్లస్ సి అవుతుంది. ఇక్కడ ఇంటిగ్రల్ డిఎక్స్ బై కాస్ ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 7 అంటే ఏ ప్లేస్లో 5 ఉంది బి ప్లేస్లో 7 ఉంది. సో 1 బై సైన్ ఏ మైనస్ బి అంటే 1 బై సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ 5 మైనస్ 7 ఇంటూ లాగ్ మాడ్లెస్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఏమవుతుందమ్మా కాస్ ఎక్స్ మైనస్ 5 ఫస్ట్ టర్మ్ వచ్చేసి కాస్ ఎక్స్ మైనస్ 5 బై సెకండ్ టర్మ్ వచ్చేసి కాస్ ఎక్స్ మైనస్ 7 ఓకే ప్లస్ సి. సో ఇక్కడ సైన్ మైనస్ 2 వస్తుంది. సైన్ ఆఫ్ మైనస్ 2 అనేది మైనస్ 1 బై సైన్ 2 అవుతుంది. ఇక మిగతాదంతా సేమ్. మైనస్ 1 బై సైన్ 2 ఇంటూ లాగ్ మాడ్లెస్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ 5 బై కాస్ ఎక్స్ మైనస్ 7 ప్లస్ సి అనేది ఇక్కడ ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ డాష్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఎక్స్ అవుతుంది. ఈ ఫార్ములాని ఈ ట్రిక్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూడమ్మా డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 టు ఎక్స్ స్క్వేర్ సైన్ రూట్ టీ డిటి అని చెప్పి అడిగారు. ఇక్కడ న్యూటన్స్ లైబ్నిజ్ ఫార్ములాని మనం యూజ్ చేసుకుంటాం. ఇది న్యూటన్స్ లైబ్నిజ్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ డాష్ ఎక్స్ అంటే ఇక్కడ టాప్లో ఉన్నది చేసాం అనమాట. ఎఫ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్
ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ డాష్ ఎక్స్ ఇక్కడ ఏమైతే ఉందో దానికి డెరివేట్ చేస్తాం, మైనస్ ఎఫ్ ఆఫ్ ఇక్కడ ఏముంటే అది జీ ఆఫ్ ఎక్స్లో రాసుకుంటాం ఇంటూ జీ డాష్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మా, డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to x² సైన్ రూట్ టీ డిఈటీ అని చెప్పిచ్చారు. సో దీన్ని న్యూటన్స్ లైబ్నిజ్ ఫార్ములా ఇది, దీన్ని అప్లై చేసి సింపుల్గా చేసేయచ్చు. చూడండి ఇంటిగ్రల్ 0 to x² సైన్ రూట్ టీ డిటీ అన్నారు. ఇక్కడ సైన్ రూట్ టీ అంటే సైన్ రూట్ టీ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది వచ్చేసి హెచ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇదేమో జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేద్దామా, ఎఫ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఎఫ్ అంటే సైన్ రూట్ టీలో ఏమి సబ్స్టిట్యూట్ చేయాలి, హెచ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే సైన్ రూట్ టీ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, టీ బదులుగా హెచ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి x² అవుతుంది. సైన్ రూట్ x² ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ హెచ్ డాష్ ఎక్స్, ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ x² కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ x² అవుతుంది, మైనస్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ రూట్ ఇక్కడ ఏముందో అది రాసుకోవాలి, 0 ఉంది, ఇంటూ జీ డాష్ ఎక్స్ అంటే జీ డాష్ ఎక్స్ అంటే ఇక్కడ జీ డాష్ ఎక్స్ అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ 0 అని రాస్తాం. సో సైన్ రూట్ x² అంటే సైన్ ఎక్స్ అవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ x² అంటే 2x అవుతుంది, మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది. ఓకే, సో దీన్ని 2x ఇంటూ సైన్ ఎక్స్గా రాసుకుంటాం. 2x ఇంటూ సైన్ ఎక్స్ అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to x స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ డిటీ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. ఓకే, జీ ఆఫ్ ఎక్స్ అనేది 0 అవుతుంది, హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఫార్ములా ప్రకారం ఫస్ట్ ఏమైందంటే ఎఫ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఓకే ఇంటూ హెచ్ డాష్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఎక్స్ వేయాలి. కాబట్టి చూడండి, ఎఫ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ 1 ప్లస్ టీ స్క్వేర్, ఇక్కడ టీ బదులు ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, రూట్ 1 ప్లస్ x² అవుతుంది, ఇంటూ హెచ్ డాష్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఇక్కడ ఏముంది ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాసేయండి, మైనస్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ 0 కాబట్టి టీ బదులు 0 తీసుకోండి, 0² ఇంటూ జీ డాష్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ 0. సో ఇది మొత్తం 0 అయిపోతుంది. సో ఇక్కడ చూడమ్మా, రూట్ 1 ప్లస్ x² ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1. సో 1తో మల్టిప్లై చేస్తే రూట్ 1 ప్లస్ x² ఇంటూ 1 రూట్ 1 ప్లస్ x² వస్తుంది. ఇది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 0 to x ఎఫ్ ఆఫ్ టీ డిటీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ x to 1 టీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ అయితే ఎఫ్ ఆఫ్ 1 ఎంత అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మనకి ఏమైతే ఇచ్చారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ 0 to x ఎఫ్ ఆఫ్ టీ డిటీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ x to 1 టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటీ అని చెప్పి రాసేసాను. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. అలా చేస్తే ఇది ఏమైందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మళ్ళీ ఇక్కడ ఎక్స్కి చేస్తే 1 అయిపోతుంది. ఓకే, ఎక్స్కి చేస్తే ఏమైంది 1 అయింది, మైనస్ ఎఫ్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి 0 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 0 అంటే 0 అయిపోతుంది. ఈక్వల్ టు ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అవుతుంది. ప్లస్ ఇప్పుడు 1ను సబ్స్టిట్యూట్ చేద్దాం, 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ 1కి డెరివేట్ చేస్తే 0 అయిపోతుంది, మైనస్ నెక్స్ట్ 1 వచ్చేసి ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి టీ ప్లేస్లో, ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ని డెరివేట్ చేస్తే 1 అవుతుంది. సో ఇదంతా 0 ఇదంతా 0. ఇక మిగిలిపోయింది ఏంటమ్మా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగిలిపోయింది, ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగిలిపోయింది. ఈ మైనస్ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే
ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 1. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్ ఆర్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. కానీ ప్రాబ్లంలో మనల్ని ఎఫ్ ఆఫ్ 1 కనుక్కోమన్నారు. ఎఫ్ ఆఫ్ 1 కనుక్కోమన్నారు కాబట్టి ఎక్స్ ఉన్న దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1/1 ప్లస్ 1 అంటే 1/2 వస్తుంది. 1/2 అనేది ఇక్కడ ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. డిఫరెన్షియేషన్ మరొకసారి చూద్దాం. ఇక్కడ ఇంటిగ్రల్ 0 to x ఎఫ్ ఆఫ్ టీ డిటీ అంటే ఫస్ట్ ఎక్స్ను సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డి/డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ ఈసారి 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ టీ దగ్గర 0 ఇంటూ 0ని డెరివేట్ చేస్తే 0 కాబట్టి ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. ఈక్వల్ టు ఎక్స్ వరకు డెరివేషన్ ఏమవుతామో 1 అవుతుంది ప్లస్ ఇప్పుడు ఇంటిగ్రల్ x to 1 టీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ. సో ఫస్ట్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. t1 దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ 1ని డెరివేట్ చేస్తే 0 అయింది కాబట్టి టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. మైనస్ ఓకే నెక్స్ట్ 1 మైనస్ ఏమవుతుందంటే ఈసారి ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం t1 దగ్గరల్లా. సో ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఓకే ఈ ఎక్స్ని డెరివేట్ చేస్తే 1 వస్తుంది. ఓకే ఈ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తాం. ఓకే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇది వస్తే ప్లస్ అయిపోతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ చేసి ఆ ఎక్స్ ప్లస్ 1ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళి ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 అడిగారు కాబట్టి ఎక్స్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేసాం. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎక్స్ బదులు 2 సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ అనేది 1/2 వస్తుంది. అది ఆప్షన్ సిలో ఉంది. నెక్స్ట్ 1 లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + 2x + 3x² 4 + 9x + 2x². ఆల్రెడీ మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీద ఒక వీడియో కూడా చేయటం జరిగింది. ఓకే ఈ మోడల్ కూడా మనం అక్కడ చేయటం జరిగింది. ఇక్కడ గమనిస్తే డిగ్రీ ఆఫ్ ది న్యూమరేటర్ ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఉన్నది ఈ టర్మ్లోనే కదా. సో 3x², 2x² అని చెప్పుంది. ఇక్కడ డిగ్రీ వచ్చేసి 2, ఇక్కడ కూడా డిగ్రీ 2. ఓకే డిగ్రీ అనేది ఈక్వల్ అయినప్పుడు న్యూమరేటర్ యొక్క డిగ్రీ డినామినేటర్ యొక్క డిగ్రీ ఈక్వల్ అయినప్పుడు అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ వీటి యొక్క కోఎఫిషియంట్స్ అంటే 3 దీని యొక్క కోఎఫిషియంట్ 3/2 అవుతుంది ఆన్సరు. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 5 + 2x⁴ 2 - 7x⁴. నెక్స్ట్ 1 లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 5 + 2 × x⁴ 2 - 7 × x⁴. ఇక్కడ డిగ్రీ వచ్చేసి 9 అమ్మ, ఇక్కడ డిగ్రీ వచ్చేసి 7. 9 > 7. ఓకే 9 > 7 అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉంది. ఇక్కడ వీటి యొక్క కోఎఫిషియంట్స్ మామూలుగా న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉంటే ఇన్ఫినిటీ వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనిస్తే వీటి కోఎఫిషియంట్స్ ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. ఓకే 2 ప్లస్లు ఉన్నా ఇన్ఫినిటీ వస్తుంది, 2 మైనస్లు ఉన్నా ఇన్ఫినిటీ వస్తుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 5 + x⁴ 2 + x + x⁴11 అని చెప్పిచ్చారు. ఇక్కడ చూడండి న్యూమరేటర్ డిగ్రీ 9 అమ్మ, డినామినేటర్ డిగ్రీ వచ్చేసి 11. లెస్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని రాసేసుకోండి ఆన్సర్ ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 cos 5x - cos 2x/x² అని చెప్పి ఇచ్చారు. ఇలా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 cos ax - cos bx/x² అని ఉంటే దానికి ఫార్ములా ఏంటంటే b² - a² 2 ఏ ప్లేస్లో 5 ఉంది, బి ప్లేస్లో 2 ఉంది కాబట్టి b² - a² అంటే 2² - 5² అంటే 4 - 25/2 అంటే -21/2 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 cos 7x - cos 9x/x². ఇది కూడా సేమ్ అదే మోడలమ్మ, cos ax - cos bx/x² లాగుంది. ఇలా ఉంటే b² - a² 2. సో 9² - 7²
9 స్క్వేర్ అంటే 81, 7 స్క్వేర్ అంటే 49/2 అవుతుంది. సో అప్పుడు 81 మైనస్ 49 అంటే 32 వస్తుంది. 32/2 అంటే 16. సో ఆప్షన్ ఏ 16. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1/x³ ప్లస్ x ప్లస్ 2 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 2 ఉంది, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 3 ఉంది, ఇక్కడ న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ కన్నా లెస్ దాన్గా ఉంది. అలా ఉన్నప్పుడు ఆన్సర్ అనేది 0 అయిపోతుంది. అంటే 1/x వచ్చేస్తుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి 1/x టెన్స్ టు 0 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 0 అయిపోతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ x⁵ ప్లస్ 2x⁵ ప్లస్ 7/x² ప్లస్ 2x ప్లస్ 1 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ న్యూమరేటర్ డిగ్రీ 5 హైయెస్ట్ డిగ్రీ 5, డినామినేటర్ యొక్క డిగ్రీ 2. సో 5 గ్రేటర్ దాన్ 2 ఉన్నప్పుడు జనరల్గా మనకి ఏమవుతుందంటే ఇన్ఫినిటీ వస్తుంది. ఇక్కడ x⁵ కోఎఫిషియంట్ ప్లస్ ఉంది, x² కోఎఫిషియంట్ ప్లస్ ఉంది కాబట్టి ఇన్ఫినిటీ కూడా ప్లస్ ఇన్ఫినిటీ వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ x³ ప్లస్ 5x ప్లస్ 7/7x³ ప్లస్ 2x మైనస్ 7 అని ఇచ్చారు. ఇక్కడ డిగ్రీ ఎంతమ్మా 3 ఉంది, డినామినేటర్ డిగ్రీ కూడా 3 ఉంది. ఇవి రెండు ఈక్వల్ అయినాయి. అలా వచ్చినప్పుడు వీటి యొక్క కోఎఫిషియంట్స్ చూడండి, ఇది 1 అవుతుంది, ఇది 7. సో 1/7 అనేది సరి అయిన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ f(x) హోల్ పవర్ g(x) ఈక్వల్ టు e పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. ఓకే, f(x) మైనస్ 1 ఇంటూ g(x) అవుతుంది. చూడమ్మా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 ప్లస్ 8x హోల్ పవర్ 1/x ఎంత అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ f(x) ప్లేస్లో 1 ప్లస్ 8x ఉంది, g(x) ప్లేస్లో 1/x ఉంది. సో మనకు తెలిసిన ట్రిక్ ప్రకారం ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ అంటే 0. ఓకే, f(x) అంటే 1 ప్లస్ 8x మైనస్ 1 ఇంటూ g(x) వచ్చేసి 1/x. ఈ -1కి +1 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ పవర్ వచ్చేసి 8x ఇంటూ 1/x, x క్యాన్సిల్ అయిపోతే ఈ పవర్ 8 వస్తుంది. ఈ పవర్ 8 అనేది వస్తుంది. ఈ పవర్ 8 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 2/x హోల్ పవర్ x. ఇది కూడా సేమ్ ఇప్పుడు చెప్పిన మోడలే. ఏమవుతుందంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు, ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది, ఇందాక 0 ఉంది కాబట్టి అక్కడ 0 రాసాం, ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఇన్ఫినిటీ రాయాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ. అయితే ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే, ప్రతిసారి ఇది పాసిబుల్ అవుతుందంటే అవ్వదు. ఎప్పుడంటే ఇది మొత్తము మనం ఈ ఎక్స్ టెన్స్ టు ఉన్నటువంటి వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అది 1/∞ అయినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు చూడమ్మా, 1 ప్లస్ 2/x ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/x టెన్స్ టు 0 అయింది. అంటే 1 ప్లస్ 0/x, ఎక్స్ అనేది ఇన్ఫినిటీ. చూడమ్మా, 1 ప్లస్ 0 అంటే ఏంటి, 1/∞ వచ్చింది. ఆ సందర్భంలో మాత్రమే ఈ ట్రిక్ను మనం అప్లై చేయాలి. మిగతా సందర్భంలో అప్లై చేస్తే ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. సో ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఫార్ములా తెలుసు కదమ్మా, f(x) మైనస్ 1. f(x) ఏంటి, 1 ప్లస్ 2/x మైనస్ 1 ఇంటూ g(x) ప్లేస్లో ఏముందమ్మా, x ఉంది. సో +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ పవర్ ఏమైందంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 2/x ఇంటూ x క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ పవర్ 2 వస్తుంది. సో ఈ పవర్ 2 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ sin 2x dx. ఇవి చాలా సింపుల్వి. డిఎస్సి ఎగ్జామ్లో సింపుల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇది రావాలంటే మనకి ఇంటిగ్రల్ ఫార్ములాస్ అనేవి తెలిసి ఉండాలి. ఇంటిగ్రల్ sin ax dx అంటే ఏమవుతుందంటే మైనస్ cos ax/a ప్లస్ c అవుతుంది. సో మైనస్ cos ax అంటే 2x/2 ప్లస్ c. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రల్
కాస్ 2x dx అని చెప్పి ఇచ్చారు. ఇది రావాలంటే ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ డిఎక్స్ ఫార్ములా తెలియాలి. ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ డిఎక్స్ ఫార్ములా సైన్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి. సో సైన్ ఏఎక్స్ ఏ ప్లస్లో 2 ఉంది కాబట్టి సైన్ 2x బై 2 ప్లస్ సి అవుతుంది. అలాగే ఇంటిగ్రల్ ఈ పవర్ 2x డిఎక్స్ ఈ ఫార్ములా ఎలా ఉంటుందంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ ఫార్ములా తెలియాలి. ఇదేమవుతుందంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ 2x బై 2 ప్లస్ సి అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. ఓకే, ఇది చాలా సింపుల్ అవుతుందమ్మా. చూడండి ఎలా రాస్తామంటే ఇంటిగ్రల్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ఇంటూ ఏ ప్లస్ సి అవుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ బై, ఓకేనా, ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ ఏముందమ్మా స్క్వేర్ ఉంది కదా, కాబట్టి ఫార్ములా ప్రకారం ఏంటి ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 కదా, కాబట్టి 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 ఇంటూ ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఏ, ఓకే, ప్లస్ సి అనమాట. సో ఏమైంది ఏఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ బై 3a, ఏఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ బై 3a ప్లస్ సి అవుతుంది. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ సైన్ 2x మైనస్ 4 ఇంటూ ఈ పవర్ 3x dx అని చెప్పి ఇచ్చారు. అయితే దీనికి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చినప్పుడు ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. దాని ప్రకారం ఇంటిగ్రల్ సైన్ 2x dx మైనస్ ఇంటిగ్రల్ లేదా 4 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకోండి ఇంటిగ్రల్ ఈ పవర్ 3x dx అని రాయండి. సో సైన్ 2x కిందనే ఫార్ములా చెప్పాం, ఇంటిగ్రల్లో సైన్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. ఏమొస్తుందమ్మా మైనస్ వస్తుంది. మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాస్ ఏఎక్స్ అంటే మైనస్ కాస్ 2x బై ఏ అంటే 2, అలాగే మైనస్ 4 ఇంటూ ఈ పవర్ 3x, ఇంటిగ్రల్ ఈ పవర్ 3x అంటే ఈ పవర్ 3x బై 3 ప్లస్ సి అవుతుంది. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 4 ఇంటూ ఈ పవర్ 3x ప్లస్ 1 dx. ఇప్పుడు చెప్పిన ఫార్ములా ప్రకారం 4 ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ 3x dxగా రాయొచ్చు, ప్లస్ ఇంటిగ్రల్ 1 dx అని చెప్పి రాస్తాము. 4 ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ 3x dx అంటే ఈ పవర్ 3x బై 3 అవుతుంది, ప్లస్ ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్ అవుతుంది ప్లస్ సి. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు చూడమ్మా ఇంటిగ్రల్ ఏ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, లేకపోతే ఏను ముందు రాసేయండి, ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ బి ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రల్ డిఎక్స్ అని చెప్పి రాస్తాం. సో ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే మన ఫార్ములా తెలుసు కదమ్మా, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. సో కాబట్టి ఎక్స్ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1, ఓకే, ప్లస్ సి ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది, ప్లస్ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ తీసుకుంటాం. సో ఏమైతే చెప్పండి అమ్మా, ఏ ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 2x స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని ఎలా రాస్తామంటే 2 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. సో 2 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 అవుతుంది, ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ని డెరివేట్ చేసిన ఇంటిగ్రల్ చేసిన ఈ పవర్ ఎక్సే వస్తుంది, ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2/3 ఇంటూ 2 ప్లస్ 1 3 కదా, ఎక్స్ పవర్ 2 ప్లస్ 1 అంటే 3 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇది సరి అయిన సమాధానం అవుతుంది.
ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.